ఎన్నికల రోజు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ శాతం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెరగడం, కేంద్రం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాల పోలింగ్ శాతానికి పొంతన లేకపోవడం పలు సందేహాలకు దారితీస్తుందని ఆరోపణలుస్తున్నాయి. మే 13వ తేదీ 2024 నాడు సాయంత్రం 5 గంటల వరకు 68.04% పోలింగ్ నమోదైందని, ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారని ప్రకటించింది ఏపీ సీఈఓ. అదే రోజు రాత్రి 8 గంటలకు పోలింగ్ శాతం 68.12%గా నమోదైందని, 11 గంటల 45 నిమిషాలకు 76.50% పోలింగ్ శాతం నమోదైందని ప్రకటన చేసింది. మే 17వ తేదీన పూర్తి పోలింగ్ శాతం 80.66% నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 81.86% పోలింగ్ నమోదైందని అధికారిక ప్రకటన విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం. కానీ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం ఏపీ పోలింగ్ శాతం 81.79% ఉండడం సందేహాలకు దారితీస్తుంది. అయితే మే 13వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ శాతం 0.08% మాత్రమే పెరగడం, 8 గంటల నుండి 11 గంటల 45 నిమిషాల వరకు పోలింగ్ శాతం ఒకేసారి 76.50%కి పెరగడం, అంటే 5 గంటల నుండి 11 గంటల 45 నిమిషాల వరకు దాదాపు 8.38% పెరగడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రాత్రి 11 గంటల 45 నిమిషాల తర్వాత కూడా 3500 పోలింగ్ బూతులలో ఇంకా పోలింగ్ కొనసాగుతుందని, ఆ బూతులలో 4.16% ఓటింగ్ నమోదైందని, దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.66% నమోదైందని ఏపీ సీఈఓ ప్రకటించింది. మే 14వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి అర్ధరాత్రి 2 గంటలకు చివరి ఓటు నమోదైందని సీఈఓ తెలిపింది. సీఈఓ ప్రకటించిన లెక్కల ప్రకారం పోలింగ్ రోజు రాత్రి 11 గంటల 45 నిమిషాల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 3500 బూత్లలో 17,19,482 ఓట్లు నమోదవడం గమనార్హం. 3500 బూత్లలో 17,19,482 ఓట్లు నమోదవ్వాలంటే సగటున ఒక్క బూత్ లో 491 ఓట్లు నమోదవ్వాలి. నిమిషానికి ఒక్క ఓటు వేసినా అన్ని ఓట్లు వేయడానికి 8 గంటలు పట్టాలి. కానీ 2 గంటల్లో అన్ని ఓట్లు ఎలా నమోదయ్యాయనేది ప్రశ్నార్థకం. ఎన్నికల సంఘం లెక్కల ఆధారంగా రాత్రి 11 గంటల 45 నిమిషాల తర్వాత ప్రతి పోలింగ్ బూత్ ఎదుట 100 నుండి 135 ఓటర్లు వేచి ఉండాలి. అదే నిజమైతే ఒక్క బూత్లలో 491 ఓట్లు ఎలా నమోదయ్యాయి? ఒకవేళ నిజంగానే 2 గంటల్లో ఒక్క బూత్ లో 491 ఓట్లు నమోదైతే ఒక్క నిమిషానికి 3.6 ఓట్లు నమోదవ్వాలి. అంటే ఓటర్ గుర్తింపు ధృవీకరణ లాంటి వేలుముద్ర వేయడం, వేలుకి ఇంకు పెట్టడం, ఓటు వేయడం ఇవన్నీ కేవలం 20 సెకండ్లలో పూర్తవ్వాలి. అది ఎలా సాధ్యం? ఈ లెక్కల గురించి ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయా? ఒకవేళ వారు చెప్పిన లెక్కలు నిజమైతే అర్ధరాత్రి ఓట్లు వేసిన 17,19,482 ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉన్న వీడియోలో బయటపెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. మే 13వ తేదీన 11 గంటల 45 నిమిషాలకు రాత్రి ఉన్న 76.50% పోలింగ్ శాతం మే 17వ తేదీన అది ఏపీ సీఈఓ పూర్తి పోలింగ్ శాతం 81.66% అని చెప్పడం, కేంద్ర ఎన్నికల సంఘం 80.66% అని ప్రకటించడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నిపుణులు. ఇదంతా చూస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గందరగోళం నెలకొందని, భవిష్యత్తులో ఎన్నికల సంఘం ఈ అంశంపై సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.